అపోస్తుల బోధ యందును సహవాసమందును మనము అనుభవం కలిగిన వారమై ఉండాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో మనం చూస్తాం, విశ్వసించిన వారందరూ అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును మానక కూడుకొను చుండిరి. బా, ఎంత గొప్ప అనుభవం అది. ప్రియులరా, కొన్నిసార్లు మన సంఘాలలో మనం చూస్తూ ఉంటాం, కొంతమంది బిడ్డలు దేవునికి విరోధంగా దేవుని బోధలకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్న వారిని, ప్రభు నమ్ముకున్న వారు, విశ్వాసులైన వారు, వారికి ఏదో ఒక మాట చెప్పి, అట్లా కాదులే ఈసారి మందిరానికి రా, దేవుడు నీకు మేలు చేస్తాడు, నీతో మాట్లాడతాడు, నీకున్నటువంటి సమస్యలను విడుదలిస్తాడని చెప్పి నిరాశలో ఉన్న వారిని, కృంగిపోయిన స్థితిలో ఉన్న వారిని దేవుని మాటలో, ఆదరణకరమైన మాటలో నేను బలపరుస్తానని చెప్పి దేవుని సన్నిధికి తీసుకొచ్చి వారిని బలపరిచిన అనుభవాలు ఎంతమంది జీవితాల్లో మనం చూడట్లేదు. అబ్బాయి, నీకు మాకు సంబంధం లేదు, నీకు మాకు కుదరదు, నీకు మాకు పొత్తు లేదు అని దూరం చేయాల. తీసుకురా, దేవుని సన్నిధికి, దేవుని బోధలకు నడిపించాలి.